Hi friends, welcome to my channel Learn Snowflake with Ravi Dacharla. So today we are discussing about what is Snowflake and what is the difference between traditional databases and cloud databases. Okay, let's start the session. So what is Snowflake? Snowflake is a cloud-based data warehouse platform. Snowflake is a software as a service model. It is a fully managed cloud platform for data warehousing, analytics, and data sharing delivered as an on-demand subscription service rather than traditional software that requires installation or local maintenance. సో ఇట్ మీన్స్ ఇక్కడ మనకి స్నోఫ్లేక్ అనేది ఒక క్లౌడ్ బేస్డ్ డేటా వేర్ హౌస్ అనమాట. ఇది శాస్ మోడల్, మీన్స్ సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. అంటే మనం ట్రెడిషనల్ డేటాబేసెస్ తీసుకుంటే ఒరాకిల్ ఎస్క్యూఎల్ కానీ మైఎస్క్యూఎల్ ఇటువంటి ట్రెడిషనల్ డేటాబేస్ తీసుకుంటే వాటిని మనం పర్టికులర్గా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. రైట్, మన సిస్టంలో మన దానికి ఎంత ర్యామ్ అని స్టోరేజ్ కెపాసిటీ అని మనం పెట్టుకొని ఆ డేటాబేస్ మనం ఇన్స్టాల్ చేసుకొని తర్వాత వాటి మీద మనం వర్క్ చేయాల్సి వస్తుంది. బట్ స్నోఫ్లేక్ అనేది ఇది శాస్ మోడల్. అంటే ఇక్కడ మనం ఎటువంటి ఇన్స్టలేషన్స్ కానీ ఏమి మనం చేయం. ఇది అంతా ఒక సబ్స్క్రిప్షన్ మోడల్లో రన్ అవుతుంది. ఓన్లీ మనకి ఒక ఈమెయిల్, ఇంటర్నెట్ ఉంటే చాలు. మనం ప్రాక్టీస్ చేయాలన్నా ఏ విధంగా మనం దాని మీద వర్క్ చేయాలన్నా కూడా. సో స్నోఫ్లేక్ ఈజ్ ఏ SaaS model, cloud-based data warehouse platform. Okay, it allows you to store, process, and analyze structured and semi-structured data in one place without worrying about infrastructure. మనం ముందు చెప్పుకున్నట్టు ఆన్ ప్రిమిసెస్ డేటాబేస్ లాగా మనం ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇక్కడ మనం స్నోఫ్లేక్ దగ్గర మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇట్స్ ఏ SaaS మోడల్, క్లౌడ్ బేస్డ్ డేటా వేర్హౌస్ ప్లాట్ఫామ్. ఓకే, సో జనరల్ కంపెనీస్ ఈ స్నోఫ్లేక్ ఈ క్లౌడ్ బేస్డ్ డేటా వేర్స్ని దేనికోసం ఇచ్చేస్తాను? జనరల్ డేటా స్టోరేజ్ కానివ్వండి, ఈటీఎల్ పైప్ లైన్స్, బిఐ అండ్ అనలిటిక్స్, డేటా షేరింగ్, ఇట్లా చాలా రకరకాల డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మనం ఈ క్లౌడ్ బేస్డ్ డేటా వేర్హౌస్ని యూజ్ చేస్తాం. ఓకే, సో హియర్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ట్రెడిషనల్ డేటాబేసెస్ అండ్ క్లౌడ్ డేటాబేసెస్ మీన్స్ స్నోఫ్లేక్ లైక్. ఓకే, సో ఫస్ట్ వన్, డిప్లాయ్మెంట్. సో హియర్ మనం ముందు చెప్పుకున్నట్టు ట్రెడిషనల్ డేటాబేస్ అని మనం పర్టికులర్ వాటిని మన సర్వర్లో వాటిని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, బట్ స్నోఫ్లేక్ అనేది ఇది క్లౌడ్ బేస్డ్ కాబట్టి ఇది మనకి ఏడబ్ల్యూఎస్ కానివ్వండి, అజూర్ కానివ్వండి, జీసీపీ కానివ్వండి, ఈ మూడు క్లౌడ్ ప్లాట్ఫామ్ని సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఎటువంటి ఇన్స్టాలేషన్స్ ఏమీ చేయం. ఓకే, నెక్స్ట్ స్కేలబిలిటీ. సో స్కేలబిలిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్పెసిఫిక్ నాకంటూ కొంత డేటా ఉంది. ఆ డేటాకి కావాల్సినటువంటి నేను ఒక హార్డ్వేర్ ఇన్స్టాల్ చేసుకొని నేను రన్ చేసుకుంటున్నాను. సడన్గా నాకు నా డేటా అనేది వాల్యూమ్ అనేది ఎక్కువైపోయింది. అప్పుడు ఏం చేయాలి? నేను ఆటోమేటిక్గా మళ్ళీ ట్రెడిషనల్ డేటాబేస్ ఫాలో అయిపోయింది, మళ్ళీ నేను కొత్త హార్డ్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అంటే స్టోరేజ్ కెపాసిటీ అనేది కొత్తగా మళ్ళీ దాన్ని తీసుకోవాలి. అదే గనక స్నోఫ్లేక్ ఏం చేస్తుందంటే మనకి డేటాకి తగ్గట్టుగా అది స్కేలింగ్ అనేది చేసుకుంటుంది, అప్ ఆర్ డౌన్ అనేది చేసుకుంటుంది. అంటే మనకి డేటా సరిపడే విధంగా మనకి స్టోరేజ్ చేసి ఒకవేళ సడన్గా మన డేటా కనుక వాల్యూమ్ అనేది పెరిగినట్లయితే ఆటోమేటిక్గా స్టోరేజ్ స్పేస్ కూడా స్నోఫ్లేకే ఇంక్రీజ్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ కంప్యూట్ అండ్ స్టోరేజ్ కాస్ట్. సో కంప్యూట్ అండ్ స్టోరేజ్ కాస్ట్ మీన్స్ కంప్యూట్ మీన్స్ క్యూరీ ప్రాసెసింగ్. మనం సింపుల్ చెప్పాలంటే మనం నెంబర్ ఆఫ్ క్యూరీస్ అనేవి రన్ చేస్తుంటాము. మనకి క్యూరీ ప్రాసెసింగ్కి కాస్ట్ దాన్ని కంప్యూట్ కాస్ట్ అంటాము. స్టోరేజ్ అనేది ప్రాసెసింగ్ తర్వాత ఈ డేటా మొత్తం ఒక పర్టికులర్ ప్లేస్లో స్టోర్ చేస్తారు కాబట్టి ఆ స్టోరేజ్కి మనం కాస్ట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ట్రెడిషనల్ డేటాబేస్లో మొత్తం కాస్ట్ అనేది కంబైన్డ్గానే ఉంటుంది. ఓకే, అది మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు మనం సర్వర్లో మనం ఇన్స్టాల్ చేసుకొని మన హార్డ్వేర్ని మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అక్కడ ఇక్కడ స్నోఫ్లేక్ అనేది ఏంటంటే ఇక్కడ మనకి కంప్యూట్ కాస్ట్ అండ్ స్టోరేజ్ కాస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, సపరేట్గా మనకి ఉంటుందన్నమాట. నెక్స్ట్ మెయింటెనెన్స్. సో మనం ట్రెడిషనల్ డేటాబేస్ మెయింటైన్ చేయాలంటే కంపల్సరీ మనం ఒక డీబీఎన్ మనం పెట్టుకోవాలి. అంటే మనకి దానికి సంబంధించిన హార్డ్వేర్ కానివ్వండి, అని అప్గ్రేడ్ చేయాలన్నా, బ్యాకప్ చేయాలన్నా మొత్తం అనేది ఒక సపరేట్ టీమ్ అనేది మనం రిక్వైర్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ స్నోఫ్లేక్ వచ్చేసరికి ఏంటంటే ఇది మొత్తం అనేది స్నోఫ్లేకే మేనేజ్ చేస్తుంది, మనకి ఎటువంటి సంబంధం ఉండదు. ఓకే, అండ్ పర్ఫార్మెన్స్ పరంగా కూడా కంపేర్ చేసుకుని ట్రెడిషనల్ డేటాబేస్ కన్నా క్లౌడ్ డేటాబేస్ స్నోఫ్లేక్ అనేది చాలా
అప్పుడు మీ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుందనమాట. దీంట్లో మనకు కొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఆటో స్కేలింగ్ అని, క్యూరీ ఆప్టిమైజేషన్ అని, క్యాచింగ్ వీటిని యూజ్ చేసుకొని మనం పర్ఫార్మెన్స్‌ని బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మన క్వెరీ పర్ఫార్మెన్స్ అనేది గూడా. నెక్స్ట్ డేటా టైప్స్. డేటా టైప్స్‌కొసరికి మనకి ట్రెడిషనల్ డేటాబేస్ అనేది ఓన్లీ ఎక్కువగా మనకి టేబుల్స్‌ని అంటే మీన్స్ కాలమ్స్, రోస్ ఉన్నటువంటి డేటాని ప్రాసెసింగ్ చేయడానికి ఎక్కువ యూజ్ అవుతుంది. బట్ మనకి స్నోఫ్లేకొసరికి మనకి స్ట్రక్చర్డ్ డేటా మీన్స్ టేబుల్స్ అండ్ రోస్ లైక్ దట్. సెమీ స్ట్రక్చర్డ్ డేటా అంటే జేసన్, యావరన్, పార్కెట్ ఈ డేటా కూడా మనకి స్నోఫ్లేక్ అనేది సపోర్ట్ చేస్తుంది. సారీ. ఓకే. నెక్స్ట్ కాంకరెన్సీ. కాంకరెన్సీ అంటే ఒకేసారి ఒక మల్టిపుల్ యూజర్స్ ఎట్ ఎ టైము నంబర్ ఆఫ్ క్వెరీస్ అనేవి రన్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా ట్రెడిషనల్ డేటాబేస్ అనేది కొద్దిగా లో పర్ఫార్మెన్స్ అనేది చూపిస్తుందనమాట. అదే మనకి స్నోఫ్లేక్ వచ్చేసరికి హై కాంకరెన్సీ అంటే మీన్స్ మనకి నంబర్ ఆఫ్ క్వెరీస్ అనేవి ఎక్కువగా రన్ అవుతున్నా సరే, మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటది. మల్టీ కాస్ట్ వేర్‌హౌస్ అని. అది మనం కమింగ్ వీడియోస్‌లో చెప్పుకుందాం. సో, దానివల్ల మనకేమవుతుందంటే నంబర్ ఆఫ్ క్యూరీస్ అనేవి కూడా ఎక్కువ ఎట్ ఎ టైమ్ అనేది రన్ అవుతున్నా కూడా మనకి పర్ఫార్మెన్స్ అనేది స్లో డౌన్ అవ్వదు స్నోఫ్లేక్‌లో. అలాగే కాస్ట్‌కొచ్చేసరికి మనకి ఇక్కడ మనకి ఫిక్స్డ్ కాస్ట్ ఉంటది మనకి ట్రెడిషనల్ డేటాబేసెస్‌లో. అంటే ఫిక్స్డ్ కాస్ట్ అంటే మనం వాల్యూమ్ ఆఫ్ డేటా గానివ్వండి, కాంప్లెక్సిటీ ఆఫ్ క్యూరీస్ వాటెవర్ ఇట్ మే బి. మనము ఎట్ ఎ టైమ్ ఇనీషియల్‌గా మనం దాన్ని పర్చేజ్ చేసుకొని, ఇన్‌స్టాల్ చేసుకొని మనం రన్ చేస్తామని అనుకున్నాం. సో, మనం ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఫిక్స్డ్‌గా చేస్తాం. మనం యూజ్ చేసుకున్నా, చేసుకోకపోయినా మన ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఇక్కడ ఫిక్స్డ్‌గా ఉంటుంది. బట్ స్నోఫ్లేక్ అనేది పే యాజ్ యూ యూజ్. అంటే మనం ఎంతవరకు యూజ్ చేసుకుంటామో వాళ్ళకి అక్కడ మనం అంతవరకే పే చేస్తాం. ఓకే. సో, వాట్ ఆర్ ద కీ బెనిఫిట్స్ ఆఫ్ స్నోఫ్లేక్? మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టు ఇక్కడ కంప్యూట్ కాస్ట్ అండ్ స్టోరేజ్ కాస్ట్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. డిఫరెంట్ మనం చూసుకుంటాము. ఓకే. స్కేలబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఈ స్కేలబిలిటీ వల్ల మనకి పర్ఫార్మెన్స్ అనేది ఆటోమేటికల్‌గా ఇంప్రూవ్ అవుతుంది. ఇట్ మీన్స్ మనకి నంబర్ ఆఫ్ క్వెరీస్ కానివ్వండి, డేటా గాని ఒక్కసారిగా ఇంక్రీజ్ అయినా కానివ్వండి, ఆటోమేటిక్‌గా మనము దాన్ని మనం ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ స్నోఫ్లేకే దాన్ని చేస్తుంది. నెక్స్ట్ స్నోఫ్లేక్ అనేది మనకి సెమీ స్ట్రక్చర్డ్ డేటాని సపోర్ట్ చేస్తుంది. జేసన్, ఎవరో పార్కెట్ లైక్ దట్. సో, కాబట్టి మనం ఇక్కడ సెమీ స్ట్రక్చర్డ్ డేటాని మనం ప్రాసెస్ చేసుకోవచ్చు. జీరో మెయింటెనెన్స్. మనం చెప్పినట్టు స్నోఫ్లేక్ అనేది సాస్ మోడల్ కాబట్టి ఇక్కడ మనం ఎటువంటి డీబీఐని మనం మెయింటైన్ చేయాల్సి ఉండదు. సో, స్నోఫ్లేకే చూసుకుంటది మొత్తం. ఓకే. నెక్స్ట్ సెక్యూరిటీ. సో, స్నోఫ్లేక్‌లో మనకి రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ ఉంటుంది. సో, డేటా మాస్కింగ్ ఉంటుంది. సో, వీటి ద్వారా ఏందంటే మనకి డేటా అనేది సెక్యూర్డ్‌గా మనం ఉంచుకోగలుగుతాం. అలాగే డేటా షేరింగ్. ఉన్న డేటాను మనం బయట కస్టమర్స్‌కి కానివ్వండి, బిజినెస్ ఓనర్స్, పార్ట్నర్స్ కానీ మనం షేర్ చేసేటప్పుడు మనకి స్నోఫ్లేక్ అనేది యూజ్‌ఫుల్ అవుతుంది. అంటే మనం ఎటువంటి కాపీ చేయకుండా మనం ఆ డేటాని మనం షేర్ చేయొచ్చు. సో, నెక్స్ట్ టైమ్ ట్రావెల్ అండ్ క్లోనింగ్. సో, ఇక్కడ టైమ్ ట్రావెల్ అండ్ క్లోనింగ్ మనం ఫర్దర్ వీడియోస్‌లో చెప్పుకుందాం. సో, జనరల్‌గా టైమ్ ట్రావెల్ అంటే మనం ట్రెడిషనల్ డేటాబేస్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ ఉంది నాకు. సో, ఆ టేబుల్ అనేది నాకు బై మిస్టేక్ నేను ఆ టేబుల్ నేను డిలీట్ చేసేసాను. ఓకే. సో, నాకు ఆ టేబుల్ కావాలి. ఓకే. సో, నాకు ఆ టేబుల్ కావాలంటే మనకి ట్రెడిషనల్ డేటాబేస్‌లో మరలా ఆ టేబుల్ డేటా మనం తీసుకుంటే అది చాలా పెద్ద ప్రాసెస్‌తో కూడిన విధంగా ఉంటుంది. బట్ ఇక్కడ స్నోఫ్లేక్‌లో మనకి జస్ట్ టైమ్ ట్రావెల్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం తిరిగి మన డేటాని అప్ టు 90 డేస్ బ్యాక్ వరకి మన డేటాని మనం తిరిగి తీసుకోవచ్చు. అంటే నేను డిలీట్ చేసిన టేబుల్‌ని మరలా నేను స్నోఫ్లేక్‌లో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ద్వారా నేను మరలా నా టేబుల్ నా డేటాబేస్‌లో నేను తెచ్చుకోగలననమాట. అంటే మనం డేటాని రిట్రీవ్ చేసుకోగలం. అట్లాగే సేమ్ క్లోనింగ్. అట్ ద సేమ్ టైమ్ కాస్ట్ ఎఫెక్టివ్. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు స్నోఫ్లేక్ అనేది మనం ఎంతవరకు యూజ్ చేసుకుంటామో మనం అంతవరకే మనకి పే అనేది ఉంటది. పే చేస్తాం. ఓకే. ఒకవేళ మనం ఏం యూజ్ చేయకుండా ఐడియల్‌గా ఉన్నప్పుడు మనకు ఆటోమేటిక్‌గా మన వేర్ హౌస్ మనం సస్పెండ్ మోడ్‌లో పెట్టుకోవచ్చు. ఆఫ్టర్ 5 మినిట్స్, ఆఫ్టర్ 10 మినిట్స్ లైక్ దట్. ఓకే. సో, దీస్ ఆర్ ద బేసిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ ట్రెడిషనల్ డేటాబేసెస్ అండ్ స్నోఫ్లేక్ క్లౌడ్ డేటాబేసెస్. ఓకే ఫ్రెండ్స్. సో, హోప్ యూ అండర్‌స్టాండ్ దిస్ వన్ రైట్. సో, కమింగ్ వీడియోస్‌లో మనం స్నోఫ్లేక్ ఫ్రీ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి. సో, ఇంక నెక్స్ట్ మనం ఎస్‌క్యూఎల్ అనేది స్టార్ట్ చేద్దాం ఫస్ట్ నుంచి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. So, please share this video to your friends also. If anyone want to interest in learning this Snowflake with SQL, so please reach out this number. Okay, we will start online classes also. Thank you very much.